హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సోయా చంక్స్ కర్రీ చేసుకుందాం. ఇది సోయా చంక్స్ని వాటర్లో నానబెట్టుకొని పిండి పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సోయా చంక్స్ అందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. సోయా చంక్స్ని తెలుగులో మిల్ మేకర్ అని కూడా అంటారు. ఇవి బాగా ఫ్రై అయిపోయి ప్లేట్లో తీసుకొని పెట్టుకుందాం. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేద్దాం. ఇవి బాగా ఫ్రై అయిపోయిన దాంట్లో 3 బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాను. ఈ 3 బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఈ బంగాళదుంపలు ఉప్పు వేస్తే బంగాళదుంపలు ఉడకవండి. ఇవి బాగా ఫ్రై అయిపోయి టమాటా వేసుకున్నాము. ఈ టమాటా కూడా బాగా మగ్గిపోవాలి. ఈ మగ్గినట్లో అల్లం వెల్లుల్లి దంచి నేను వేసుకుంటున్నాను. కావాలంటే మీరు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోవాలి. ఈ ఫ్రై నీటిల్లో సోయా చంక్స్ యాడ్ చేసుకుందాము. సోయా చంక్స్ కూడా బాగా ఫ్రై అయిపోతే కారం, పసుపు, సాల్ట్ అన్నది కూడా యాడ్ చేసుకున్నాం మనం. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ కూడా అందులో యాడ్ చేసుకున్నాను. మన కర్రీ అన్నది రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.